శైలేష్ గారు, మనం వీ హ్యావ్ టు స్పీక్ టు ద బ్యూరోక్రాట్స్ ఆఫ్ దిస్ తెలంగాణ స్టేట్. ఎందుకు అనంటే పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్లను బద్నాం చేస్తుంటే ఏం చేస్తున్నది ఐఏఎస్ అసోసియేషన్? మొదట అరవింద్ కుమార్ గారిని ఫ్రేమ్ చేసి ఒక తప్పు కేసులో చాలా గొప్పగా పనిచేసిన అరవింద్ కుమార్ గారిని హీ హెస్ బ్రాట్ లారెల్స్ టు దిస్ స్టేట్. ఆయన మీద మీరు కేసు వేసారు, ఆయనను కోర్టుకు లాగారు. ఐఏఎస్ అసోసియేషన్ ఆయనతో పాటు నిలబడలేదు. రిజ్వీ గారు మీకు గుర్తుంది కదా, సయ్యద్ అలీ రిజ్వీ గారు వారు ఆ హోలోగ్రామ్స్ విషయం మీద ఈ క్యాబినెట్కి పంపించారు. క్యాబినెట్కి ఎట్లా పంపిస్తావు నువ్వు అని జూపల్లి కృష్ణారావు గారు, క్యాబినెట్కి ఎట్లా పంపిస్తావు నువ్వు, నాకే పంపి నేనే అందులో చేయాలి కదా డెసిషన్ అని అన్నందుకు వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోయినరు. ఎందుకు మాట్లాడలేదు ఐఏఎస్ అసోసియేషన్? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అబ్బాయి కబ్జా చేస్తున్నాడు అని ఒక బెస్ట్ ఇన్స్పెక్టర్ తను కేసు వేస్తే, ఎఫ్ఐఆర్ చేస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 3 రోజుల్లో ఆయనని ఇక్కడికి వెళ్ళి బర్తరఫ్ చేసేసారు. ఎందుకు మాట్లాడలేదు పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్? ఇట్లా ఎన్నో లిస్టు. ఇప్పుడు రెవెన్యూ భూములు అంటే రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ కూడా ఉంది, రెవెన్యూ ఉద్యోగుల సంఘాలు కూడా ఉన్నాయి. ఇంత నిస్సిగ్గుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళు ఆ ఉద్యోగులు మీరు చేసిండ్రు అని చెప్పేసి వాళ్ళని బదనాం చేస్తుంటే వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. ఇవాళ చూడండి అంత ఓపెన్గా వాళ్ళ మీదకి బ్లేమ్ చేసేస్తే ఈ మొత్తం రెవెన్యూ సిస్టంలో ఉన్న రైట్ ఫ్రమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి మొదలు పెట్టుకుంటే కింద ఉన్న రెవెన్యూ ఆఫీసర్స్ ఎంఆర్ఓల వరకు ఆర్ఐ వరకు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? మరి నిజమా? వారికి చెప్పాలి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి వాళ్ళు చెప్పాలి. చేయండి, ఒక్కరోజు పెన్ డౌన్ చేసి చెప్పండి ప్రభుత్వానికి, తప్పు ఎక్కడ జరిగిందో తెలిసిపోతుంది. తప్పు జరుగుతున్నది పైననే, అవినీతి జరుగుతున్నది పైననే. సెక్రటేరియట్లో ఫైనాన్స్ మంత్రి ఛాంబర్ ముందు ధర్నా జరిగింది, కమిషన్ తీసుకుంటున్నారు అని అక్కడనే. మంత్రి ఇంటి ముందు టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చేసి ఓఎస్డీని అరెస్ట్ చేయడానికి వెళ్ళిండు, 300 కోట్లు బెదిరించి తీసుకోవడానికి ప్రయత్నం చేసిండు, తప్పు జరిగింది అక్కడనే. మంత్రుల భూముల వివాదాలు, ఏకంగా వాళ్ళ కొడుకులు ఇందులో ఇన్వాల్వ్ అయినరు, తమ్ముళ్ళు చేస్తున్నారు. పైన జరుగుతున్న దాన్ని మీరు కింద సింపుల్గా అధికారుల మీదకి నెట్టేసి వదిలేస్తా అంటే శైలేష్ గారు, వాళ్ళకు అధికారులు చాలా అలుసుగా దొరికిపోయినరు. వాళ్ళని దోషేస్తే మనకి ఏమైనా చేసుకోవచ్చు తర్వాత ఏందని చెప్పేసి. ఒకటి వాళ్ళ అందుకే కదా మీరు ఈ రెండింటిని స్టడీ చేయండి. 22A హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఏసీబీ కేసెస్ అండ్ ప్రొజెక్షన్. అంటే ఏందన్నట్టు, మీరెవరన్నా మాట్లాడితే, ఏ సబ్ రిజిస్ట్రార్ అన్నా మాట్లాడితే, ఏ ఎంఆర్ఓ అన్నా మాట్లాడితే, మీరు ఈ 22A గురించి మా మీద తిరగబడితే ఏసీబీ కేసు మీ మీద వేసేస్తాం. ఈ రెండు ప్యారలల్గా చూడండి, 2 నెలల నుంచి. అవును, మేము ఏసీబీ కేసులు, మేము అవినీతి ఇవన్నీ చేస్తున్నాము, ఈ అవినీతి నిరోధక శాఖ ఇంత బ్రహ్మాండంగా పనిచేస్తున్నది అని ఎందుకు వీళ్ళని బెదిరించే ఈ ప్రొపగాండాని ఎందుకు చేసింది కాంగ్రెస్? ఐటీ సెల్ కానివ్వండి, కాంగ్రెస్ సంబంధించిన మీడియా ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ఎందుకు అన్ని ఇంటర్వ్యూస్ అవన్నీ జరిగినాయి? ఎందుకు అని అంటే మీరెవ్వరు 22A గురించి మాట్లాడినా మేము మీ మీద తప్పుడు కేసులు వేసి మీ మీద ఏసీబీ రేడ్లు చేపించి మీ మీద చేస్తాము అనేసి. అందుకే కొందరిని చేసిర్రు కూడా, కొందరిని చేసిర్రు, ప్రొజెక్ట్ చేసిర్రు. మీరు గమనించిర్రా? ఒక వ్యక్తి, అందుకే ఒక ఫ్యామిలీ కూడా క్వశ్చన్ చేసింది, ఈ పలానా వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, నోటీస్ ఇచ్చేసి ఎందుకు వదిలేసిర్రు అనేసి. జరిగింది ఇది. మిగతా వాళ్ళనేమో తక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళని, ₹1,00,00,000 వాళ్ళని, 50 లక్షల వాళ్ళనేమో ఇమీడియట్గా జైలుకు పంపించారు. 100 కోట్ల వాళ్ళని ఎందుకు వదిలేసారు, అందులో ఏమైనా కమిషన్ తీసుకున్నారా అని అనగానే, ప్రెషర్ పడగానే, ఆపోజిషన్ కూడా క్వశ్చన్ చేయగానే ఆ తర్వాత యాక్షన్. సో ఐజాక్ న్యూటన్ ఉట్టిగా అనలేదు, ఎవ్రీ యాక్షన్ హ్యాజ్ అ ఈక్వలెంట్ రియాక్షన్ అన్నట్టు ఇక్కడ ఈ 22A, ఈ ఏసీబీ, ఇప్పుడు జరుగుతున్న టోల్ ఫ్రీ నంబర్ అనే డ్రామా, ఇప్పుడు పెట్టిన కమిటీ, ఇదంతా కూడా దిస్ ఇస్ అ బిజినెస్. ఈ గవర్నమెంట్ అనేది వెల్ఫేర్ గవర్నమెంట్ కాదు. పథకాలను బంద్ చేయాలి, ఇక్కడ పైసలు వసూలు చేయాలి, దందా నడుస్తున్నది. రియల్ ఎస్టేట్ తనకి ఇష్టమని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ఈ 3 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయింది. హైదరాబాదు కొలాప్స్ అయిపోయింది. అలాంటి పరిస్థితికి తీసుకొని వచ్చిర్రు. కానీ వీళ్ళ దందాలు మాత్రం ఫ్లరిష్ అవుతున్నాయి. పోటీపడి ఇద్దరు, ఒక ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇటు రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి చేస్తున్న దందా ఇలా స్పష్టంగా అందరికీ అర్థమైంది. రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ, రెవెన్యూ వ్యవస్థని, పోలీసు వ్యవస్థని, లేదా అవినీతి నిరోధక వ్యవస్థని, ఈ వ్యవస్థలన్నింటినీ కూడా వీళ్ళు పైసలు ఎన్కేసుకుంటందుకు వాడుకున్నట్టుగా అనిపిస్తుంది. మూటలు కట్టి ఢిల్లీకి పంపించాలి, ఇక్కడ మూటలు కట్టి నేలమాలిగల్లో వేయాలి. దానికోసమే వీళ్ళు పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది. 100% అండి. ఇవాళ అక్కడ మీరు గమనించండి, కర్ణాటకలోనే గమనించండి,
ఆ సిద్ధరామయ్య గారు నాతో కాదు, నేను మూటలు పంపలేను, నాతో అయితలేదు, ఇప్పటికే మీరు ఎన్నో స్కాములు చేపిస్తున్నారు, బయటపడుతున్నాయి, సిగ్గుపోతున్నది, ఇక్కడ ప్రభుత్వం ఓడిపోయేటట్టు ఉన్నాము, నేను ఇంకా పంపలేను అని అంటే అప్పుడు ఏం చేసిర్రు, వన్ ఆఫ్ ద రిచెస్ట్ పొలిటీషియన్స్ని, ఎవరైతే బిజినెస్లు ఇవన్నీ ఉన్నాయో రకరకాలు ఉన్నాయో ఎవరైతే చేయగలుగుతారో ప్రామిసింగ్ అనగానే అక్కడ వారిని తెచ్చి ముఖ్యమంత్రిని చేశారు. ఇక్కడ మిగతా వాళ్ళందరూ కూడా మొత్తుకున్నా ఎందుకు మారుస్తలేరు, ఎందుకంటే ఈయన పర్ఫెక్ట్గా మూటలు పంపిస్తున్నాడు కాబట్టి. మనం మాట్లాడుతున్న సమయం కూడా నాకు తెలిసి వాళ్ళు ఇక్కడ ఉన్నారా, ఢిల్లీలో ఉన్నారా, ఈరోజు సాయంత్రం పోతున్నట్టు ఆల్రెడీ బయలుదేరుతున్నారు. అదే ఇది 77సారి, 77సారి. సో 77 సార్లు ఢిల్లీకి వెళ్తూ ఈ మూటలు ఇవన్నీ చేస్తున్న భాగంలోనే ఆ వసూలు తెలంగాణ ప్రజల మీద, ఇటు హైడ్రా అని తెచ్చారు, రకరకాల ఇన్స్టిట్యూషన్స్ని తీసుకొని వచ్చారు కదా, ఎట్లా బెదిరిద్దాం. ఇంకో కొత్త ఇన్స్టిట్యూషన్ కూడా వచ్చింది రేపో మాపో, ఏంటది, ఫుడ్ హోటల్స్ మీద కూడా పడి, కొత్తగా ఏదో పెట్టేసి ఫుడ్ హోటల్స్ మీద కూడా పడి, అది కూడా చూడండి. అందులో కూడా ఇఫ్ ఐ గో ఇన్ టు దట్ అ మినిట్, మీ దగ్గర ఇవాళ వరకు ఎక్కువ ల్యాబొరేటరీస్ లేవు, టెస్టులు చేయడానికి లేవు, శాంపిల్స్, ఎన్నో పెండింగ్ కేసెస్ని కూడా ఇవాళ వరకు అవి చేసేటట్లేదు. కానీ అయినా మీరు ఇంకా రేడ్లు చేయాలి అని అంటున్నారు అంటే పెద్ద పెద్ద చైన్స్ నుంచి కూడా, ఫుడ్ అవుట్లెట్స్ నుంచి కూడా వసూలు చేసే పనిలో ఇవాళ మొదలైంది. ఏ సెక్టర్ను వదులుతలేరు, ఎక్కడికక్కడ వసూల్ బ్యాచ్, వసూల్ గ్యాంగ్ దిగింది, దండుపాల్యం మొత్తం దిగింది. కాబట్టి ఈ లాస్ట్ ఇంకొక 1 year, నెక్స్ట్ ఇయర్ మొత్తం పిండేసి తర్వాత ఇవన్నీ పైసలు ఎలక్షన్ కోసం ఖర్చు పెడదామనే కలెక్షన్ ఇవాళ స్టార్ట్ చేశారు.